నగరంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా ప్రధాన డ్రైనేజీల ద్వారా వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయేలా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన డ్రైనేజీలు నీరు నిలిచే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ముంపు సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్న 5 ప్రధాన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఎన్ఎఫ్సిఎల్ ఫీల్డ్ సమీపంలోని ప్రధాన డ్రైన్ పరిశీలించి డ్రైనేజ్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఒకే డ్రైన్ ఉండగా గ్రీన్ పార్క్స్ వరకు మరో డ్రైన్ నిర్మించినప్పటికీ అది ఇంకా వినియోగంలోకి రాకపోవడంతో ఆ ప్రాంతంలో నీరు నిలిచే పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేక బృందాలతో డ్రైన్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నీటి ప్రవాహాన్ని సాఫీగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. డ్రైన్లలో పడిన చెట్లను వెంటనే తొలగించేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ శాఖను కూడా అప్రమత్తం చేసి పంటలకు నష్టం జరిగినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర అవరోధాలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు 12 గంటల షిఫ్టుల వారీగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈఈలు, డిఈలు, ఇతర అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎక్కడైనా నీరు నిలిస్తే 2 గంటల్లో పూర్తిగా తొలగించాలని కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నూకలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో కొంతమేర నీరు నిలవడంతో అక్కడ ప్రత్యేక సిబ్బందిని నియమించి నీటిని సుబ్బయ్య హోటల్ వైపు మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన దుమ్ములపేటలో కూడా అవుట్ ప్లేస్ ఉంది. అక్కడ కూడా మనం ప్రకటన పెట్టి ఈ వచ్చిన ఈ గార్బేజ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ అప్ అయిపోతుంది. అట్లాగే మనకి రైల్వే జంక్షన్ దగ్గర కూడా బిఎస్ఎన్ఎల్ దగ్గర కూడా ఒక అవుట్ ప్లేస్ ఉంది. అవి కూడా మనం ఇట్లాగా వచ్చిన డ్రైన్లో వచ్చిన ఈ గార్బేజ్ అంతా క్లీన్ చేయడంలో వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కొన్ని చెట్లు కొట్టేశారు. స్టేడియం దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా నరగడం వల్ల అవి కూడా డ్రైన్లో పడ్డాయి. అవి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని అవి కూడా రిమూవ్ చేయడానికి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా చెట్లు ఏదైనా కరెంట్ పొరుగులు పడిపోవడం కానీ లేకపోతే ట్రాఫిక్ పడిపోవడం కానీ ఉంటే అవి కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతం ఉన్నాయి. మదర్ తెరిసా ప్రాంతం కానీ అక్కడ కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకి మనిషిని బట్టి ఏదైతే మనకి వార్పులో అవ్వకుండా వాటర్ ఈ గార్బేజ్ అడ్జస్ట్మెంట్ కాబట్టి అవి కూడా తీసేటది ఉంది. ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఆర్డర్ పెట్టడానికి అన్ని అబ్స్ట్రక్షన్ కూడా తొలగించి పెట్టాం. ప్రతి శానిటరీ సిబ్బంది కూడా ఇప్పుడు చేరున్న జాబ్. అదేవిధంగా ఈలు డిఈస్ అందరూ కూడా మన వర్కౌట్ చేయడం జరిగింది. 3 ప్రక్రియలు పెట్టాము. ప్రక్రియ ద్వారా ఎక్కడైతే వాటర్ సైకిల్ అవుతుందో అవి అన్ని తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్తో మనం ఈ డ్రైనేజ్ ఉన్న ఈ వాటర్ పేరుపోయింది వితిన్ 2 అవర్స్లో మొత్తం ఫ్లో అయ్యే విధంగా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నూకలమ్మవారి గుడి దగ్గర వాటర్ కొంచెం చేరుకుంది. అది బిలో 1 మీటర్ ఉంది. అక్కడ కూడా 2 మనుషులు పెట్టి మనకు అటు సుబ్బయ్య హోటల్కి వెళ్ళే విధంగా కొంత వాటర్ అటు మళ్ళిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఓవర్ ఫిట్టింగ్ అక్కడ ట్రైన్ నేరో అయిపోవడం వల్ల చేసాము. ఆ ట్రైన్ కూడా పెద్ద నేర చేయడానికి మనం ఆల్రెడీ ఎస్టిమేషన్ తయారు చేసాము. సుమారు కొంత ఎక్కువ అమౌంట్తో కూడా అవి వర్క్ విల్ బి టేకెన్ అప్ వెరీ సూన్. మెయిన్ వైలు అక్కడ కూడా మన సిబ్బందులు పెట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం అన్నీ కూడా ఈ ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటున్నాము. అందులో కూడా ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ఆల్ స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఆల్రెడీ మనం సపరేట్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఏమీ ప్రాబ్లం రాకుండా కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ఆల్ డిపార్ట్మెంట్ని కూడా ఆల్ స్టాఫ్ను కూడా అలర్ట్ చేసాము. 24 hours డ్యూటీ